ఇవాల్టి రెసిపీ క్యాప్సికమ్ చికెన్ కర్రీ. దీనికోసం కడాయి తీసుకొని ఆనియన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం సాటే అయినాక క్యాప్సికమ్ కూడా యాడ్ చేసి మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లిపాయల పేస్ట్, ధనియాల పొడి యాడ్ చేసి దాన్ని మిక్స్ చేయాలి మంచిగా. క్యాప్సికమ్ ఉన్నాయని కూడా తెలియదు కర్రీ ఎండ్ అయ్యేసరికి. తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు, చికెన్లోంచి వాటర్ వచ్చిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. అందులో ఉన్న వాటర్ తోటి చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది. కొంచెం లాస్ట్కి కావాలంటే కొంచెం కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను ఇంకొక 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నా. క్యాప్సికమ్ చికెన్ కర్రీ రెడీ.